మీకు తెలుసా? బ్రహ్మ, ఇంద్రుడు, మనువు అలాగే వేదవ్యాసుడు ఇవి వారి వారి పేర్లు కాదు, పదవులు అని. అవును, ఎలాగైతే మెడిసిన్ చేసిన వాళ్ళని డాక్టర్ అంటామో, ఎలా అయితే ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ అనే పదవులతో వాళ్ళని గుర్తిస్తామో వీళ్ళు కూడా అంతే. వేదాలను మనకు అందించాడు కాబట్టి వేదవ్యాసుడు అంటాం. ప్రస్తుతం కృష్ణద్వైపాయనుడు మనకు వేదవ్యాస పదవిలో ఉన్నాడు. మానవుల్లో మొదటివాడు కాబట్టి మనువు అంటాం. అలా మనకు 14 మంది మనువులు, 14 మన్వంతరాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరం వైవస్వత మన్వంతరం. వైవస్వతుడు అనే మనువు పేరు మీదుగానే వైవస్వత మన్వంతరం మనకుంది. స్వర్గలోకాన్ని పాలించే ఇంద్రుడి పదవిలో ప్రస్తుతం పురంధరుడు అనే ఆయన ఉన్నారు. తరువాతి కల్పంలో వామనుడు 3వ పాదం ఉపయోగించి పాతాళంని ఆక్రమించుకున్న బలిచక్రవర్తి తర్వాతి కల్పానికి ఇంద్రుడిగా వ్యవహరిస్తాడు. అయితే బ్రహ్మ విషయంలో మాత్రం ప్రస్తుతం ఉన్న బ్రహ్మ పేరేంటి అనేది ఎవరికి తెలియకపోయినా మనం ఇష్టంగా పూజించే హనుమంతుడు తర్వాతి మహాకల్పానికి బ్రహ్మగా వ్యవహరిస్తాడు అని సమాచారం అయితే ఉంది. ఈ బ్రహ్మ, ఇంద్రుడు, వీళ్ళ కాల పరిమితులు ఇలాంటి విషయాలు మీకు ఇంకా తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.